ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికలతోని చాలా జోష్ అందుకుంది. ఇప్పటికే సుమారుగా 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక అదే స్థాయిలో జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ లీడర్ గా పేరున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యొక్క విషయం కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం కూడా అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఒక సీనియర్ లీడర్ ని కోల్పోవస్తుందా, మేము దాదాపుగా ఆ స్థాయికి వచ్చింది ఒక కాకరేపుతున్న విషయానికి సంబంధించి కోల్పోవాల్సి వస్తుందేమో అని ఒక భయం ఆందోళన కాంగ్రెస్ పార్టీలో పట్టుకున్నట్టయింది. అధికారంలో ఉన్నప్పటికీ ఇతర పార్టీ నాయకులు తమ పార్టీలో చేర్చుకోవడంతో ఇంతటి స్థాయిలో ఈ యొక్క కాకరేపడం కావచ్చు, ఇంతటి స్థాయిలో ఒక ఆందోళన కలిగించడం అనేది బహుశా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కానీ ఊహించి ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుతం జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కూడా వెళ్లారు. ఆయన నివాసానికి వెళ్లి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు, బుజ్జగింపులు నడుపుతున్నారు. అయితే తమ తప్పే జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అనుకున్న స్థాయిలో మీరు చెప్పిన విధంగా సీట్లు ఉన్నాయి, కానీ రానున్న రోజుల్లో భవిష్యత్తుని ఆలోచన చేసి ప్రభుత్వం నిలకడగా ఉండాలంటే పార్టీలో చేరికలు తప్పదనే రకంగా నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ససేమిరా ఎట్టి పరిస్థితుల్లో వినేది లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మండలి చైర్మన్ పర్మిషన్ కోరాను, మండలి చైర్మన్ కనుక అందుబాటులో ఉంటే నేను వెళ్ళి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంత భావోద్వేగానికి గురవుతున్నాడు. ఇక జరగాల్సినంత జరిగిపోయింది, ఇప్పుడు ఎన్ని చెప్పినా ఏమీ ఒరిగేది లేదంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక పార్టీ మారే అంశాల విషయానికి వస్తే కనుక నాకు ఇంతవరకు ఏ పార్టీ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు, నేను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాను, నా తదుపరి కార్యాచరణ మండలి చైర్మన్తో కలిసిన తర్వాత అందరికీ ప్రకటిస్తానంటానని చెప్పారు. ఇక రాజీనామా చేసి నేను పల్లెల్లో తిరుగుతాను, ప్రజల మధ్య ఉంటానన్నట్టుగా జీవన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి, చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇన్ఫ్యాక్ట్. సో అటువంటి వ్యక్తికి ఎటువంటి సమాచారం లేకుండానే ఆ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గం ఏదైతే జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపినటువంటి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అనేది కొంత చర్చనీయాంశం అవుతోంది. దానికి ఆయన సుముఖంగా లేరు, తనకు ఎటువంటి సమాచారం లేకుండా తన అనుమతి లేకుండానే ఏ రకంగా చేర్చుకుంటారంటే కూడా ఆయన ఏకంగా రాజీనామాకే తెరలేపారంటే ఎంతటి ఆందోళన కలిగిస్తుందని చూడాలి. మొత్తం మీద జీవన్ రెడ్డి అంశం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుందని చెప్పాలి. ఒకసారి జీవన్ రెడ్డి నివాసం నుంచి భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి, సీనియర్ గా నాయకులు, 83లోనే వారు చట్టసభలో పోటీ చేసినటువంటి నాయకులు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు, అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. సార్, ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయమే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఎదురవుతుందని అనుకోవచ్చా? ఎక్కడ ఏ సీనియర్ నాయకుడిని కూడా
కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉంది. కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడతాం. సీనియర్ నాయకులు ఆయనకు తెలియకుండా జాయిన్ చేసుకున్నారు అంటున్నారు. జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినాయే. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లోకి పోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారి సీనియారిటీ తగ్గట్టుగా వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి. వారిని అట్లాగే గౌరవించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా అతనిని బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తోంది. అతని నివాసానికి వెళ్లి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఆది శ్రీనివాస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో తన నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉపయోగించుకుంటుంది, వినియోగించుకుంటుంది. కొన్ని తప్పులు జరిగి ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కొంత పార్టీ మారే ఆలోచనల విషయంలో కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నేరుగా రాజీనామా చేసి ప్రజల్లో ఉంటాను, ప్రజల్లో తిరుగుతానంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరి మండలికి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా, లేదంటే పూర్తిగా పార్టీ నుంచి ఆయన బయటికి రాబోతున్నారు? ఇవన్నీ కూడా కొంత సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి. మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏంటి జీవన్ రెడ్డి విషయం కాకరేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే చేరిక అంశం ఇంత స్థాయిలో కాకరేపుతున్న విషయం బహుశా కాంగ్రెస్ పార్టీ ఊహించబోవచ్చు. సో ఏంటి బీజేపీలో చేరబోతున్నారు, బీఆర్ఎస్లో చేరబోతున్నారు, లేదా స్వతహాగా ఆయన పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నారు? రకరకాల ఊహాగాలు వినబడుతున్నాయి. సో అప్డేట్స్ ఏంటి మధు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారు పార్టీ పైన. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. కొద్దిసేపట్లో ఆయన అసెంబ్లీకి రానున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శితో ఆల్రెడీ అసెంబ్లీ కార్యదర్శితో మాట్లాడారు, మండలి కార్యదర్శితో మాట్లాడారు. రాజీనామా చేసి పార్టీలోనే కొనసాగుతాను, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తాను, జగిత్యాలలో గడప గడపకి పాదయాత్ర ద్వారా ఇంటికి వెళతాను, అందరితో మాట్లాడతాను, వారి నిర్ణయం మేరకు ప్రజలు ఏం నిర్ణయిస్తారో దానిపైనే నేను కట్టుబడి ఉంటానంటూ జీవన్ రెడ్డి ఆర్టీవీతో కొద్దిసేపటి క్రితం స్పష్టం చేశారు. రాజీనామా చేయడానికి అసెంబ్లీకి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆయన కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పాలుపడదు, అసలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎవరైతే పార్టీ మారి ఒక బీఫామ్ ఒక పార్టీ గుర్తుపైన గెలిచిన అభ్యర్థి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్తే వెంటనే డిస్క్వాలిఫై అయ్యేలా చట్టాన్ని సవరించాలి, దాన్ని చాలా స్ట్రాంగ్ చేయాలనేటువంటి డిమాండ్ని ఏఐసిసి సంబంధించినటువంటి కీలక నాయకుడు రాహుల్ గాంధీ చెప్పాడు. తెలంగాణలో మొన్నటి వరకు కూడా పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ రాహుల్ గాంధీ మా పార్టీ నాయకుడే చెప్పారు. ఇప్పుడు దాన్ని మేమే తుంగలో తొక్కుతున్నాము, మేమే దాన్ని పక్కన పెడతా ఉన్నాము, దాన్ని విస్మరిస్తూ ఉన్నామంటూ జీవన్ రెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి టార్గెట్గా వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో చాలా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సో ఆయన చాలా ఘంటాపదంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా రాజీనామానే చేస్తాను, వెనక్కి తగ్గేది లేదంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చారు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు, ఎమ్మెల్యేలు, తర్వాత ఆయన మద్దతుదారులు అక్కడికంతా చేరుకున్నారు. చాలాసేపు గంటకు పైగా కొనసాగినటువంటి బుజ్జగింపుల్లో ఎక్కడా కూడా జీవన్ రెడ్డి తలొగ్గలేదు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ బట్టి విక్రమార్కకి, మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పారు. వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు, ఏం చేయలేనంటూ రేవంత్ రెడ్డితో మాట్లాడారు. తర్వాత దీపాదాస్ మున్షితో, తెలంగాణ ఏఐసిసికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు. అయినా కూడా జీవన్ రెడ్డి మెత్తబడలేదు, ఆయన అలాగే ఉండిపోయారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే లేదు, కాకపోతే పార్టీలోనే ఉంటాను, పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు, ఇకనైనా పార్టీ ఫిరాయింపులను ఆపాలి, ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం తగదు, గతంలో కేసీఆర్ చేశాడు, ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసాం, మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ అదే తప్పిదాన్ని చేస్తుంది, అదే ప్రోత్సహిస్తూ ఉంది అంటూ ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నాకు మంచి స్నేహితుడే, యువ స్నేహితుడే పార్టీలో, కానీ రేవంత్ రెడ్డి చేస్తుంది చాలా పెద్ద తప్పు అంటూ జీవన్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ చేశారు. వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేయబోతున్నారా జీవన్ రెడ్డి, లేదంటే పార్టీకి రాజీనామా చేయబోతున్నారా, అంటే ఎటువంటి ప్రకటన చేస్తున్నారు ఆయన?
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతా ఉన్నారు. పార్టీలోనే కొనసాగుతానంటూ ఆర్టీవీతో ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడారు చాలా స్పష్టంగా. పార్టీలోనే ఉంటాను, సామాన్య కార్యకర్తగా ఉంటాను, జగిత్యాలలోనే ప్రతి గ్రామాన్ని తిరుగుతాను, పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్తాను, ప్రతి గడప తడతాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, నేను చేసిన తప్పేంటి, జరుగుతున్న పరిణామాలేంటి అనేటువంటిది పార్టీలో తప్పు చేసిన ఇకమైనా ఎవరు తప్పు చేసినా కూడా ఓపెన్గా ఖండిస్తాను, ఓపెన్గా మాట్లాడతాను. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా పార్టీకి వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పార్టీ ఫిరాయింపులని గతంలో బీఆర్ఎస్ ప్రోత్సహించింది, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురండి, పార్టీ ఫిరాయింపులకు దూరంగా ఉంటాము, ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని మేము తీసుకోమంటూ రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో బీజేపీలో చేరబోతున్నారని ఒక వార్త కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. సో బీజేపీలో చేరేటువంటి అంశం ఎంతవరకు వాస్తవం? ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానంటూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను, కేవలం ఎమ్మెల్సీ పదవికి మాత్రమే రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా లేడు. పార్టీ కార్యకర్తగా ఉంటాను, జగిత్యాలలో పర్యటిస్తాను, గ్రామంలో గడపకి ప్రతి ఒక్క వ్యక్తికి చేరుకుంటానంటున్నారు. పెద్ద ఎత్తున జీవన్ రెడ్డికి మద్దతుగా భారీ ఎత్తున కార్యకర్తలు వస్తూ ఉన్నారు. జగిత్యాల సంబంధించినటువంటి చాలా మంది సీనియర్లే తనను బుజ్జగించేందుకు వస్తున్నారు. చాలా మంది కూడా ఇప్పటికే మాట్లాడి తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి హామీ ఉన్నది, లేకపోతే ఆయన మాట్లాడారా, ఈ యొక్క విషయం ఆయన వరకు చేరిందా? రేవంత్ రెడ్డి పేరు తీస్తేనే జీవన్ రెడ్డి అసలు సమాధానం దాటవేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ కూడా ఆయనే, పార్టీ పెద్ద కూడా ఆయనే, తెలంగాణకి ఆయన మీతో మాట్లాడారా అంటూ నేనే క్వశ్చన్ చేశాను జీవన్ రెడ్డికి. నేను పలు సందర్భాల్లో దాదాపు 3 to 4 times ఆయన క్వశ్చన్ చేశాను. ఆయన దాన్ని సమాధానం దాటవేస్తూ ఉన్నారు. దానికి చాలా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా ఆయన వర్గీయులు చెప్తా ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా చాలా ఓపెన్గా చెప్తా ఉన్నారు. సో జీవన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి కాల్ చేశారా మీకు ముఖ్యమంత్రి అనేటువంటి క్వశ్చన్కి ఆయన సమాధానం దాటవేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు జీవన్ రెడ్డి పలు సందర్భాల్లో. సో ఆయన చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జరుగుతున్న పరిణామాలన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు, ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టు, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి వారికి కండువా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డైరెక్ట్గా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్న చర్యగా ఆయన అభివర్ణించారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించొద్దు, ఇలాంటి పనులు అనేటువంటిది జీవన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే రానున్నారు ఆయన అసెంబ్లీకి, ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత రాజీనామా చేయనున్నారు. రైట్ మధు, ఓవరాల్గా ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా ఖాయంగా కనబడుతోంది. మరి కాసేపట్లోనే ఆయన అసెంబ్లీ వేదిక నుంచి మీడియాతో మాట్లాడబోతున్నారు. అయితే ఆయన మండలి పదవికి రాజీనామా చేస్తున్నారు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏకంగా తన మేనిఫెస్టోలోనే ఇతర పార్టీలతో వాటిలో కనుక ఎవరైనా వస్తే డెఫినెట్గా యాంటీ డిఫెక్షన్ లాని అమలు చేస్తాం, వాళ్ళు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లోకి వస్తేనే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని రకమైనటువంటి ఒక అంశాన్ని మేనిఫెస్టోలోనే పొందుపరిచారు. సో మేనిఫెస్టోనే ఇప్పుడు ఉల్లంఘన చేస్తున్నారు. ఏకంగా ఈ మాట మాట్లాడింది కూడా తమ అధినాయకుడు రాహుల్ గాంధీయే. సో మేనిఫెస్టో ఉల్లంఘన అంటే రాహుల్ గాంధీ తన మాట తప్పినట్టు అంటూ రాహుల్ గాంధీని సైతం ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రస్తావన రాగానే ఆయన మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా ఆయన రెడీగా లేరు. ఆ అంశం కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎటకేలకు శ్రీధర్ బాబు బట్టి యొక్క ప్రయత్నం విఫలించిందని చెప్పాలి, విఫలయత్నమయ్యారని చెప్పాలి. వాళ్ళ బుజ్జగింపులు ఎక్కడ కూడా పనికి రాలేదు. వారు పలుమార్లు శ్రీధర్ బాబు బట్టి ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళు పరామర్శించే ప్రయత్నం చేశారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు, ఫోన్ ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ప్రయత్నించారు, అవి కూడా ఫలించలేదు. సో ప్రస్తుతానికైతే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా, కానీ ప్రజల్లోనే ఉంటా, ప్రజల్లో తీర్చుకుంటా, కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పప్పులను ఎత్తి చూపుతానంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఒకసారి జీవన్ రెడ్డి మీడియాతో కూడా ఏం మాట్లాడారో చూద్దాం. ఏం చెప్పారు సార్? సార్ వాళ్ళు నేను అసెంబ్లీకి వస్తున్నా ఓకే, కానీ మీతో ఏం మాట్లాడారు? అసెంబ్లీకి వస్తున్నా నేను 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 అసెంబ్లీకి వస్తున్నా
నేను అసెంబ్లీకి వస్తున్నా. చైర్మన్ గారు కలవడానికి వస్తున్నా. అంటే రాజీనామా వస్తున్నా అన్న నేను. దేర్ యూ కెన్ హ్యావ్ టాక్. స్టిల్ ఐఎమ్ కౌన్సిల్ మెంబర్. దేర్ ఐ విల్ టాక్. మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాం. దానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాను నేను. ఎగ్జాక్ట్ రాహుల్ గాంధీ అన్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. నాయకుడు ఆయన కదనే, మా నాయకుడు ఆయన కదా. మరి ఎందుకు మీ నాయకుడు అన్న తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు ఎందుకు వరుసగా ఒకటి పోవాలని కోరుకుంటలేను నేను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరి మద్దతు కొరకు కాదు, ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం మంత్రులకు ఆ స్థాయి వాళ్ళకన్నా కనీసం సమాచారం ఉందా పార్టీలో జాయిన్ చేసుకోవాలి? నాకు తెలియని విషయాలు నేను ఎట్లా చెప్తాను. నాకు తెలిసిన విషయాలు నన్ను అడగని చెప్తాను. నేను నాకు తెలియని విషయాలు నన్ను అడుగుతున్నా ఎట్లా చెప్తా. ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చారు, తర్వాత మంత్రి వచ్చారు, ఏం మాట్లాడారు జీవన్ రెడ్డి గారితో? మీతో ఏం మాట్లాడారు వాళ్ళు? ఇంతకాలం కలిసి పనిచేసినాము. కలిసి పనిచేసినటువంటి అనుభవాలు షేర్ చేసుకున్నాం. భవిష్యత్తులో పార్టీ బలోపేందుకు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చర్చించినాం. రాజీనామా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు బాధపడ్డారా? కార్యకర్తలంతా కూడా బాబు మనస్తాపానికి గురైన బాబు నా గౌరవాన్ని భంగం వాటిని చెప్పని భావించింది. నేను పార్టీ విధానాలకు భిన్నంగా పోతుంది పార్టీ అని ఒక ఆలోచన విధానంతో కొంత ఇబ్బంది ఫీల్ అయినా నేను. కాబట్టి ఏది ఇస్తుందో శాసన మండలి సభ్యతను రాజీనామా చేసి ఐ విల్ ట్రై టు స్ట్రెంథెన్ ది పార్టీ యాజ్ ఎన్ వర్కర్. నాకేది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీలో అంటే నాకుండే ప్రజా జీవితం అనుభవంతో ఏది ఇస్తుందో పార్టీ బలోపేత చేసే ప్రయత్నం చేస్తాను. కేవలం ఎమ్మెల్సీ పదవికి మాత్రమే రాజీనామా చేయబోతారు? పార్టీలో ఉంటారు, పార్టీ బలోపేతం కోసం. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతారు రాజీనామా చేసిన తర్వాత? తదుపరి కార్యాచరణ అంటే ప్రజల్లోకి పోతా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ అభిప్రాయాలు ఏదో ప్రజలకు చేరవేస్తా. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ అభిప్రాయం స్ట్రెంథెన్ చేయడంతో పాటుగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందు పోతా నేను. ఓకే, ఇప్పుడు రీకాల్ చేయాలని మనం అడుగుతున్నాం. మేము ప్రజల సంక్షేమార్థం అమలు చేయబోతున్నాం. దానికి అనుగుణంగా పార్టీ బలోపేతం అవుతుంది తప్పకుండా. మళ్ళీ తిరిగి అధికారానికి వస్తుంది. ఇక్కడ రావటం కాదు, జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎంపిక అవుతారు. రేవంత్ రెడ్డి పైన కోపమా జీవన్ రెడ్డికి? జరుగుతున్న పరిణామాల పైన కోపం. రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయన మీద నాకెందుకు కోపం ఉంటుందా? మీ మిత్రుడు అంటున్నారు, మరి మీరు మీకు చెప్పలేదు అంటున్నారు. పరిణామాలను మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన మిత్రుడు అయినంత మాత్రాన ఆయన అమలు చేసేటువంటి ఒక విధానాన్ని నేను విభేదించడం కూడా తప్పే అంటారా? రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడే అంటున్నాను నేను. ఆయన మీద నాకు వ్యక్తిగతం ఎందుకుంటుంది? ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన పటిష్టంగా పనిచేయాలి. ప్రజా కార్యక్రమాల అమలు లోపల వారి చేయూతనిస్తున్నాయి. నేను వారికి అండగా నిలబడుతున్నా. నేను ఏఐసీసీ నుంచి ఎవరైనా మాట్లాడారా జీవన్ రెడ్డి గారు మీతో? దీపాదాస్ గారు మాట్లాడింది బాబు. ఏం చెప్పారు మేడం? ఏమన్నారు? మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోమని చెప్పారు ఏమన్నా? జరిగిన పరిణామాల మీద ఆమె కూడా బాధపడుతుంది. జరిగిన పరిణామాలు ఆమె కూడా బాధపడుతుంది. ఇక ముందు కూడా మీరు పార్టీ ఫిరాయింపులు ఉండొద్దు అనేటువంటిది మీ డిమాండ్? నా అభిప్రాయం, ఇది నా ఆలోచన విధానం కాదు, పార్టీ ఆలోచన విధానం నేను గుర్తు చేస్తున్నా. ఓకే, త్వరలో బీఆర్ఎస్ఎల్పీ మొత్తం సిఎల్పీలో విలీనం అవుతుందంటూ? మొత్తం విలీనం ఇప్పుడు చట్ట పరిధి లోపల ఏదైతే విలీనమైతే దాన్ని వివరం చేస్తామే. ప్రస్తుతం ఉన్నటువంటి స్కోప్ ఏదైతే ఉన్నదో, విలీనమైన స్కోప్ ఉంటే దాన్ని ఎవరేం చేస్తారు? మంచి స్కోప్ ఏదైతే ఉన్నదో ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుద్ది. స్కోప్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుద్ది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పీసీసీ కూడా ఆయనే. జీవన్ రెడ్డి గారితో మాట్లాడారా? చాలా మీరు సీనియరు. ఆయన థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారా జీవన్ రెడ్డి గారితో అనేటువంటి మాటకు ఆయన సమాధానం చెప్పకుండా సార్. మొత్తానికైతే జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి వెళ్తా ఉన్నారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో ఎలాంటి మార్పు లేదు. జరిగినటువంటి అవమానాన్ని భరించే పరిస్థితి లేదు. కొద్దిసేపట్లోనే రాజీనామా చేయనున్నారు. ఆల్రెడీ మండలికి సంబంధించినటువంటి సెక్రటరీతో మాట్లాడారు, ఫోన్లో సమయం తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన మండలికి చేరుకున్నారు, రాజీనామా చేయనున్నారు జీవన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.